స్వస్థతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఈ సాయంకాలపు వేళలో బెతెస్దా సాయంకాల ప్రార్థనా ఊటలనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఆయన ధైర్యంతో నింపుతున్నాడు, విశ్వాసంతో నింపుతున్నాడు ప్రియులారా. అందుకే ఈ దేవదేవుని స్తుతిస్తున్నాను. ఈ సాయంకాలపు వేళలో సర్వాధికారి మనకిచ్చిన లేఖన భాగం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. భక్తుడైనటువంటి దావీదు దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంట ప్రియులారా. ఆయన బలాన్ని బట్టి కానీ, సైన్యాన్ని బట్టి కానీ, లేక రాజునని పదవిని బట్టి కానీ, ఏ అధికారం బట్టి ధైర్యం తెచ్చుకొనక, లేక చాలామంది సంతానం నాకున్నారని ధైర్యం తెచ్చుకొనక, చాలా ఆస్తులు ఉన్నాయని ధైర్యం తెచ్చుకొనక, అమౌంట్ ఉందని ధైర్యం తెచ్చుకొనక, గొప్ప రాజునని ధైర్యం తెచ్చుకొనక, ఆయన చేసినటువంటి కార్యం ఏంటి? తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనని వ్రాయబడింది. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ప్రభు సన్నిధిలో చేరిన మనందరి జీవితాల్లో కూడా ఎన్నో భయాందోళనలు, ఎన్నో రోగములు, ఎన్నో శత్రువుల యొక్క శోధనలు, ఎన్నో అపవాది కలిగించేటువంటి తొందరలు, అశాంతి, నిరాశ, నిస్పృహలు, రోగములతో కూడినటువంటి టెన్షన్లు మనకు వస్తూ ఉంటాయి ప్రియులారా. అయితే మనం ఇహలోకంలో భక్తుడైనటువంటి దావీదు వలె మన దేవుడైన యెహోవాను బట్టి మనం ధైర్యం తెచ్చుకునే వారముగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ మనుషులను నమ్ముకుని వారే నా ధైర్యం అనుకున్నావేమో, రాజులు అధికారులే నా ధైర్యం అనుకున్నావేమో, లేక డాక్టర్లే నా ధైర్యం అనుకున్నావు, లేక నా జాబే నాకు ధైర్యం అనుకున్నావు, నా భర్తే నా ధైర్యం, నా భార్య నా ధైర్యం, నా పిల్లలే నా ధైర్యం, నా ఇల్లు, పొలాలు, స్థలాలే నా ధైర్యం, నా బిజినెస్ నా ధైర్యం అని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో. అయితే వాటి వలన కొంతకాలమే నువ్వు జీవించగలవు. వాటి వలన నీకు ధైర్యం ఉంటే మనుష్యులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని దేవుడు ఆజ్ఞాపించాడు ప్రియులారా. అందుకే భక్తుడైన దావీదు యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నట్టు వ్రాయబడింది. పరిశుద్ధ గ్రంథంలో భక్తుడైన దానియేలు కానీ, భక్తుడైనటువంటి పౌలు కానీ, భక్తుడైనటువంటి కాలేబు యెహోషువలు కానీ, షడ్రక్ మెషక అబేద్నెగోలు వారు కానీ, ఎవరిని చూసిన వారందరూ కూడా దేవుణ్ణి బట్టి వారు ధైర్యం తెచ్చుకున్నారు ప్రియులారా. దేవుణ్ణి బట్టి నిబ్బరంగా ఉన్నారు, దేవుణ్ణి బట్టి సంతోషంగా ఉన్నారు, దేవుణ్ణి బట్టి వారికి కలిగిన సమస్త సాధనలన్నీ మర్చిపోయారు ప్రియులారా. దేవుని స్తోత్రములు కలుగునుగాక. అలాగూ ఇక్కడ ఉంటున్నటువంటి ఈ కుమార్తెను చూడండి ప్రియులారా. ఈ కుమార్తెకు 2 చేతులు లేవు, 2 కాళ్ళు కూడా లేవు ప్రియులారా. అయినా కూడా ఆమె ఏది సాధించాలని ప్రయాసపడుతూ ఉందో దానికోసం ప్రయాసపడుతుంది. 2 కాళ్ళు లేవు, 2 చేతులు లేవు, అయినా కూడా గురి తప్పట్లేదు, ధైర్యం విడిచిపెట్టట్లేదు, నిరాశపడట్లేదు, తను తాను నిరాశపరుచుకొని కృంగిపోవట్లేదు ప్రియులారా. దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకొని ప్రయాసపడుతుంది. ఏమి సాధించాలనుకుందో దాన్ని చేయాలని ప్రయాసపడతాం. నిజంగా ఆ కుమార్తె పరిగెత్తాలంటే పరిగెత్తుతూ ఉంది, ఎక్సర్సైజ్ చేయాలంటే ఎక్సర్సైజ్ చేస్తూ ఉంది. కాళ్ళు చేతులు కలిగిన వారు ఏది చేయాలని ఆరాటపడుతూ ప్రయాసపడుతూ ఉన్నారు. అలాగే ఈ కుమార్తె కూడా ప్రయాసపడుతుంది ప్రియులారా. ఈ సాయంకాలపు వేళలో ప్రభు సన్నిధిలో చేరిన మనందరి జీవితాల్లో కాళ్ళు, చేతులు, కళ్ళు, సర్వ అవయవాలన్నీ క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నా కూడా ఏమీ చేయలేను, నేను నా వల్ల ఏది కాదన్నట్టుగా నిరాశతో కృంగిపోయి సోమరితనంతో పడుకొని ఉన్నావేమో. దేవుడు ధైర్యం తెచ్చుకున్నామని ఈ శుభదినాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ కాలు లేని ఈ కుమార్తె, చేతులు లేని కుమార్తె ఇంత ఉత్సాహంతో, ఉజ్జీవంతో దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకొని బ్రతుకుతూ ఉంటే ప్రభు సన్నిధిలో చేరిన మనం ఎంత ఉల్లాసంతో ఉండాలి, ఎంత ధైర్యంగా ఉండాలి, ఎంత నిబ్బరంగా ఉండాలి ప్రియులారా. దేవుణ్ణి బట్టి భక్తుల జీవితాల్లో దేవుడు నింపినటువంటి ఆయుష్ను, ఆయురారోగ్యాన్ని బట్టి, ధైర్యాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి, శక్తిని బట్టి, ప్రభావాన్ని బట్టి భక్తులు ఎలాగున్న ధైర్యం తెచ్చుకుని దేవుని కొరకు సాక్షులుగా జీవించారు. ప్రభు సన్నిధిలో చేరిన మనం కూడా కృంగిపోక, అలసిపోక, నిరాశ చెందక, సోమరులై ఉండక ప్రభువుకు దగ్గరగా
ప్రయాసపడే భక్తుల వలె, ఈ కుమార్తె వలె మనం ముందుకు దూసుకొని వెళ్ళేవారముగా దేవుడు మనకు అప్పగించిన ప్రతి దానిని 100% పర్ఫెక్ట్గా నెరవేర్చి దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అట్టి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.